Hello all, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. Friends, today in this video session, I'm going to explain one of the important and useful modal auxiliary verbs, could. ఈ could అనే modal auxiliary verb ను మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ పాస్ట్ ఎబిలిటీ అంటే గతంలో ఏదైనా ఒక పనిని చేయగలిగాను అని తెలిపే సందర్భంలో మనం ఈ could అనే modal auxiliary verb అయితే యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్లో రిక్వెస్ట్ చేసే సందర్భంలో కూడా అంటే ఏదైనా మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలి, ఆ రిక్వెస్ట్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ కుడ్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మీన్స్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ స్టేట్మెంట్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ బిఫోర్ గెటింగ్ టు ది ఎగ్జాంపుల్స్ లెట్ మీ ప్రొవైడ్ యూ స్ట్రక్చర్స్. ఇక్కడ స్ట్రక్చర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. Okay friends, let us jump into the examples. So if you notice here, P stands for positive example. మేము శత్రువుల టెంట్స్ని నాశనం చేయగలిగాము. మేము శత్రువుల టెంట్లని అంటే గుడారాలని నాశనం చేయగలిగాము. సో ఇక్కడ నాశనం చేయగలగటం అనేది వర్బ్ అవుతుంది. మరి దేన్ని ఇంగ్లీష్లో వీ కుడ్ డిస్ట్రాయ్ ఎనిమీస్ టెంట్స్. వీ కుడ్ డిస్ట్రాయ్ ఎనిమీస్ టెంట్స్ అంటే మేము శత్రువుల టెంట్లని నాశనం చేయగలిగాము. నెక్స్ట్ PQ స్టాండ్స్ ఫర్ పాజిటివ్ క్వశ్చన్. అతను ఆ పాఠాన్ని అప్పచెప్పగలిగాడా? అతను ఆ పాఠాన్ని అప్పచెప్పగలిగాడా? సో ఇక్కడ అప్పచెప్పగలగడం అంటే అప్పచెప్పడం. ఈ అప్పచెప్పడాన్ని ఇంగ్లీష్లో మనం రిసైట్ అని చెప్పాల్సి ఉంటుంది. అతను ఆ పాఠాన్ని అప్పచెప్పగలిగాడా? కుడ్ హీ రిసైట్ ద లెసన్? కుడ్ హీ రిసైట్ ద లెసన్ అంటే అతను ఆ పాఠాన్ని అప్పచెప్పగలిగాడా? నెక్స్ట్ N స్టాండ్స్ ఫర్ నెగిటివ్ ఎగ్జాంపుల్. ఆమె ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకోలేకపోయింది. ఆమె ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకోలేకపోయింది అంటే ఆమెను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు లేదా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ మూమెంట్లో ఆమె ఒక సంఘటన గురించి గుర్తుకు తెచ్చుకోవాలి, బట్ ఆమె ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకోలేకపోయింది అంటే ఏదైనా ఒక పని చేయలేకపోయింది. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. షీ కుడెంట్ ఆర్ షీ కుడ్ నాట్ రీకలెక్ట్ ది ఇన్సిడెంట్. షీ కుడ్ నాట్ రీకలెక్ట్ ది ఇన్సిడెంట్ అంటే ఆమె ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకోలేకపోయింది. నెక్స్ట్ ఈ నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే NQ, వారు మిమ్మల్ని ఓడించగలిగారా? వారు మిమ్మల్ని ఓడించగలిగారా అంటే ఇక్కడ ఏదైనా ఒక పని చేయగలిగారా అని క్వశ్చన్ చేస్తున్నాను. నెగిటివ్ క్వశ్చన్. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది నెగిటివ్ క్వశ్చన్ రావాలంటే మనకు ఓడించలేకపోయారా అని అవుతుంది. వారు మిమ్మల్ని ఓడించలేకపోయారా? ఓడించగలిగారు అనేది నెగిటివ్, ఓడించలేకపోయారా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. వారు మిమ్మల్ని ఓడించలేకపోయారా? కుడెంట్ దే డిఫీట్ యూ? కుడెంట్ దే డిఫీట్ యూ అంటే వారు మిమ్మల్ని ఓడించలేకపోయారా? నెక్స్ట్ WHPQ. సైనికులు మీ సామ్రాజ్యాన్ని ఎలా రక్షించగలిగారు? సైనికులు మీ సామ్రాజ్యాన్ని ఎలా రక్షించగలిగారు? సో ఇక్కడ రక్షించగలగడం అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, పని అవుతుంది. అండ్ ఎలా అనేది WH పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్ హౌ అవుతుంది అనమాట. సైనికులు మీ సామ్రాజ్యాన్ని ఎలా రక్షించగలిగారు? హౌ కుడ్ సోల్జర్స్ డిఫెండ్ యువర్ డైనెస్టీ? హౌ కుడ్ సోల్జర్స్ డిఫెండ్ యువర్ డైనెస్టీ అంటే సైనికులు మీ సామ్రాజ్యాన్ని ఎలా రక్షించగలిగారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ YNQ. మీరు వారికి ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేకపోయారు? మీరు వారికి ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేకపోయారు? వై కుడెంట్ యూ టెల్ దెమ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్? వై కుడెంట్ యూ టెల్ దెమ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్ అంటే మీరు వారికి ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేకపోయారు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేయగలిగానా, చేయలేకపోయానా, ఎలా చేయగలిగాను, ఎప్పుడు చేయగలిగాను, ఏం చేయగలిగాను, ఎందుకు చేయగలిగాను అండ్ ఎందుకు చేయలేకపోయాను అని తెలిపే సందర్భంలో ఈ కుడ్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన eTeacher యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.